ఇరుసుమండ బ్లోఅవుట్ ని అదుపులోకి తెస్తున్నారు అధికారులు. మరి కాసేపట్లో మంటలు పూర్తిగా అదుపులోకి రానున్నాయి. ఓవైపు నుంచి నీరు, ఇంకోవైపు నుంచి బురదను వెదజల్లుతున్నారు సిబ్బంది. దీంతో ఆయిల్ బావిలో ప్రెజర్ తగ్గిపోతోంది. భారీ యంత్రాలతో నీటిని వెదజల్లుతూ మంటల్ని కంట్రోల్ చేస్తున్నారు. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు, భారీగా ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మకిలిపురం మండలం ఇరుసుమండలోని మోరి 5 డ్రిల్లింగ్ సైట్లో సోమవారం 12 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ఆరంభమైంది. 12:30 గంటల కల్లా నిప్పు అంటుకోవడంతో అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, ఇరుసుమండ బ్లోఅవుట్ లోని మంటలు అదుపులోకి వచ్చాయి. అధికారులు ఏం చెప్తున్నారు? దీపిక, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద జరిగిన బ్లోఅవుట్ కి సంబంధించి ప్రమాద తీవ్రత అయితే కనుక నేను రాత్రితో పోలిస్తే ప్రస్తుతం అయితే కనుక కొద్దిగా కంట్రోల్లో ఉంది. అయినా ఇది కంట్రోల్లోకి వచ్చినట్టు కాదు. ఇది కంట్రోల్ అవ్వాలంటే దాదాపు 5-6 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అనధికార వర్గాల ప్రకారం మనకు వస్తున్న అంచనా. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలను, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఖాళీ చేశారు. అలాగే అట్ ద సేమ్ టైం ప్రాణ నష్టం ఏమీ అయితే ఏది లేదు. దూరంగా అదే గ్రామానికి, బాహ్య ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉండడంతో ఒకంత అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఉదయం స్థానిక శాసనసభ్యులు అక్కడ సందర్శించడం జరిగింది. అలాగే ఆర్డీఓ, కలెక్టర్ నిన్న రాత్రి నుండి కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు ఏదైతే ప్రమాదాన్ని అదుపు చేయడానికి సంబంధించిన చర్యల మీద పూర్తి దృష్టి పెట్టారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా మంటలు నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలని దాని మీద దృష్టి పెట్టమని చెప్పి పక్కాగా ఆదేశాలు జారీ చేసింది. ఇది ఓఎన్జీసీ, కేఎల్ ఆయిల్ ఇండియా అనే సంస్థలు ఇక్కడ కోనసీమ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఓఎన్జీసీ డీప్ అనే ఒక సంస్థకి ఒక సబ్ లీజ్ ఇవ్వడం జరిగింది. వీరు డ్రిల్లింగ్ చేస్తున్నారు. D4 అన్న బావి దగ్గర డ్రిల్లింగ్ చేస్తుంటే 2000 అడుగుల కిందకి వెళ్ళినట్టు మనకి అది ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్న ప్రకారం తీసుకుంటే కనుక భూమి నుండి 2000 అడుగుల కిందకి వెళ్ళారు. అక్కడ సహజ వాయువు వీరు ఊహించిన దానికన్నా అధిక శాతంలో ఉండడంతో ఒక్కసారిగా ఆ ఫైర్ సంభవించింది. వీరు చేస్తున్న డ్రిల్లింగ్ సమయంలో బ్లాస్టింగ్ అనే ఒక సిస్టమ్ ని వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అది సరిగ్గా అంచనా వేసి సరిగ్గా తెలియకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తినట్టుగా మనం భావించవచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఈ మంటల యొక్క ప్రభావం దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు ఉంది. రాత్రి అంతా కూడా పట్టపగల మాదిరిగా ప్రాంతం అంతా కూడా పూర్తి కాంతులతో వెదజల్లింది. కాలుష్యం కూడా విపరీతంగా వచ్చింది. మరోవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి తోటలు, కోనసీమ ప్రాంతం అంటే ముఖ్యంగా పచ్చని తోటలు, కొబ్బరి తోటలు ఉంటాయి. ఇవన్నీ కూడా దగ్ధమైపోవడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఈ యొక్క ఇరుసుమండ గ్రామానికి 600 మీటర్ల దూరం పొలాల ప్రాంతంలో ఈ యొక్క చమురు బావి ఉండడంతో అక్కడ ప్రమాదం సంభవించడం, జనాభరణ్యం అక్కడ లేకపోవడంతో కొంత ఊపిరి తీసుకొచ్చింది చెప్పొచ్చు. కేవలం 5 నుంచి 6 ఇళ్లు వరకు ఉన్నాయి. వారందరినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇప్పుడు సహాయానికి సంబంధించి ప్రస్తుతం మంటలను అదుపు చేయడానికి మడ్ పంపింగ్ అనే ఒక విధానాన్ని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ఫోమ్ కూడా అక్కడ స్ప్రే చేస్తూ ఉంటారు. ఫైర్ ఇంజిన్లతో నీళ్లు తెలుతూ ఉంటారు. యాక్చువల్ గా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నప్పుడు నీళ్లతో చెల్లితే ఆ యొక్క కంట్రోల్ రాదు. నీరు వేస్తే ఇంకా మంట మరింత చెలరేకపోయే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మడ్ పంపింగ్ అండ్ ఫోమ్, కెమికల్ రసాయనాలు వెదజల్లడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ యొక్క మంటలు చెలరేకుండా ఉండడం చేస్తుంటారు. మరోవైపు గ్యాస్ వచ్చినప్పుడు ఇది భూమి నుంచి తీసిన గ్యాస్ ఇది 5 నుంచి 6 అడుగులు 10 అడుగుల లోపు ఎవాపరేట్ అయి ఉంటుంది. అంటే భూమికి దగ్గరలోనే భూమి పొరల పైనే ఉంటుంది. దాంతో ఊపిరి తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దాంతో ముందు స్థానికుల నుంచి ఖాళీ చేయించి ఆ గ్యాస్ ప్రభావం అంతగా లేకుండా చేయడానికి అధికార యంత్రాంగం ఈ యొక్క ఫోమ్, కెమికల్స్ ని జరుగుతోంది. అలాగే మంటలను అదుపులోకి తీసుకురావడానికి మడ్ పంపింగ్
బురద నీటిని ఆ యొక్క బావులకి జరుపుతుంటారు. ఆ ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దీన్ని కంట్రోల్ చేయాలంటే కనుక గుజరాత్ అలాగే ముంబై వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీన్ని కంట్రోల్ చేస్తే కానీ అదుపులోకి రాని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఆ విధంగా చర్యలు చేపడతారు. ప్రస్తుతం ఆ ఫైర్ ఇంజిన్లు లేకపోతే ఈ మంటలను అదుపు చేయడానికి తీసుకోవాల్సిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రప్పించడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. దీపిక, దత్తు, మంటల్ని అదుపు చేయడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు? అంటే మంటల్ని అదుపు చేయాలంటే, మంటల్ని అదుపులోకి రావాలంటే కనుక ఇది భూమి లోపల దాదాపు 2,500 అడుగుల లోపల నుంచి వస్తున్న సహజ వాయువు. దీన్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అధికంగా అపార నిల్వలు ఉన్నాయి. అయితే దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ వీరు లేదు. రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి వీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉండడంతో వీరు కూడా ఆ స్థాయి సామాగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మంటలు అదుపులోకి రావాలంటే కనుక ముందు పూర్తిగా బావిలో గ్యాస్ అయిపోవాలి. లేకపోతే ఆ బావికి అనుసంధానంగా పక్కన డైవర్షన్ ఏమైనా పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటి డ్రిల్లింగ్ చేసినప్పుడు పైపుని నిటారుగా భూమిలోకి దించకుండా పక్కకి అండర్ పాస్ కూడా చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రెజర్ తగ్గించి ఒకవేళ ప్రమాదం కనుక సంభవిస్తే కనుక ఈ డైరెక్ట్ గా పైప్ లైన్స్ లో కాకుండా పక్కకి సైడ్ కన్వర్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి వివిధ రకాల పైప్ లైన్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పైప్ లైన్ ఇక్కడ ఉపయోగించారా లేదా అన్నది మనకి తెలియని విషయం. ప్రస్తుతం ఆ పైప్ లైన్ కనుక ఉంటే ఇప్పుడు వస్తున్న గ్యాస్ ని డైవర్ట్ చేయొచ్చు. డైవర్ట్ చేసి పక్కదారి పట్టించవచ్చు. పక్కదారి పట్టిన తర్వాత కొంతవరకు ప్రెజర్ తగ్గుతుంది. ప్రెజర్ తగ్గించిన ఇక్కడ మంటలు కంట్రోల్ చేసి ఆ మంటలు కంట్రోల్ చేసిన తర్వాత దానికి సీల్ క్యాపింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, వాల్వ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని అక్కడ సూటబుల్ ఏదైతే ఉందో దానికి అక్కడ డ్రిల్ చేసి దాన్ని వేయాలి. దీన్ని వేయాలంటే మంటల్లో పనిచేసే యంత్రాలు కావాలి. ముందు వాటిని ఆ పరిజ్ఞానం వీరి దగ్గర ఈ టీప్ సంస్కారం ఉందా లేదా చూడాలి. ఎందుకంటే ఇది యాక్చువల్గా పైప్ లైన్ లోంచి వస్తున్న గ్యాస్ అయితే కనుక ఈ పాటికే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని ఇన్లెట్స్ అవుట్లెట్స్ రెండు కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా పైప్ లైన్ లో ఉన్న గ్యాస్ కంట్రోల్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఇది బావిలోంచి ఎగటపడుతున్న మంటలు కావడంతో బావికి నిటారుగా సమాంతరంగా ఏమైనా మరొక పైప్ లైన్ నిర్మించారా లేక దాని తగ్గ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా అన్న విషయం ఇంకా ఓఎన్జీసీ అధికారికంగా ప్రకటిస్తే కానీ మనకు తెలియదు. ఓఎన్జీసీ మేము రాత్రి ఒక సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఏదైతే ఇసుమంట వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు. కొంత పంట నష్టం ఉన్నమాట మాత్రం వాస్తవం. దానికి సంబంధించి ఆ మంటలను అదుపులో తీసుకోవడానికి సాధ్యమైనంత త్వరగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ప్రస్తుతానికి కాలం చెల్లిన పైపులు కూడా ఈ యొక్క కోనసీమ ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా మనం భయపడే విషయం ఏంటంటే ఒకవేళ కనుక ఈ పైపు పక్కకి కనుక వ్యాపిస్తే కోనసీమ వ్యాప్తంగా దాదాపు 145 వరకు బావిలు ఉన్నాయి. అలాగే 145 బావులని అనుసంధానం చేస్తూ అండర్ గ్రౌండ్ లో పైప్ లైన్స్ ఉన్నాయి. ఆ పైప్ లైన్స్ కనుక ఈ మంటలు కలిగిస్తే ఈ యొక్క ప్రమాదం మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఆ మంటలను అదుపు చేయాలంటే మనకున్నంత మడికి 4-5 రోజులు పక్కాగా పట్టే అవకాశం ఉంది. దీపిక, దత్తు, జనావాసానికి ఎంత దూరంలో ఈ ఇరుసుమండ బ్లోట్ మంటలు ఎగిసిపడుతున్నాయి? జనావాసానికి అయితే కనుక ఇరుసుమండ గ్రామానికి 600 మీటర్ల నుంచి 500 మీటర్ల దూరం ఉందని చెప్పి ఓఎన్జీసీ అధికార యంత్రాంగం నిన్న ఇచ్చిన సమాచారం చెప్తోంది. అయితే ఇది పక్కాగా అయితే పంట పొలాల్లోనే ఉంది. అదే ఒక రకంగా అదృష్టంగా భావించవచ్చు. అదే జనావరణ్యంలో ఉంటే కనుక ఈ ప్రమాదాన్ని ఊహించలేని విధంగా ఉండేది. ప్రస్తుతానికి అయితే కనుక జనాలు అయితే అక్కడ లేరు. ఒక పంట నష్టం కావచ్చు లేకపోతే పశువులు అయితే వాటికి సంబంధించిన వాటికి తీవ్ర నష్టం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు రైతులంతా కూడా పశువులను తమ పొలాల్లో కడుతూ ఉంటారు. పశువులు కానీ లేకపోతే పంట నష్టం మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తప్ప ప్రాణ నష్టం అయితే ఏం లేదని చెప్పొచ్చు. జనావాసాల్లో లేకపోయినా నిత్యం పొలం చేసుకోవాలంటే ఆ దారి గుండానే జనాలు రైతులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. దాంతో ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని ఆ పరిసర ప్రాంతాలకి 2 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో వెళ్లకుండా కట్టడి చేశారు. పక్క సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఓన్లీ సాంకేతిక నిపుణులు దీని మీద అవగాహన ఉన్న వారిని మాత్రం అక్కడికి అనుమతిస్తారు. అలాగే స్థానిక శాసనసభ్యులు ఎంపీ హరీష్ కూడా ఉదయాన్నే అక్కడ పరిశీలించడం జరిగింది. అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం కూడా జరిగింది. దీపిక, దత్తు, ఇప్పటి వరకు మంటల్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? మనం ముందుగా చెప్పుకున్న విధంగా చూసుకుంటే కనుక మంటలను కంట్రోల్ చేయాలంటే చిన్న స్థాయి మంటలను కంట్రోల్ చేయాలంటే కనుక
ఆ ఫోమ్ అనే దాన్ని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి అయితే కనుక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో అంటే స్టీల్ ప్లాంట్, ఎన్ఎఫ్సిఎల్, అలాగే జిఎఫ్సిఎల్ ఫెర్టిలైజర్స్ కర్మాగారాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. వారి వద్ద ఈ సేఫ్టీ మెజర్స్ అధికంగా ఉంటూ ఉంటాయి. కోరమండల్ అనే ఒక సంస్థ కూడా ఉంది. వారి వద్ద కూడా ఈ ఆయిల్ ఫైర్ అయితే కనుక ఏం కంట్రోల్ చేయాలని దాని మీద వారికి పూర్తి అవగాహన ఉంటుంది. దాని దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక మడ్ పంపింగ్ అంటే ఏదైతే మంటలు ఎగసిపడుతున్నాయో బావి చుట్టూ మట్ను పంప్ చేయడం, అంటే బురద నీరుని బావి మీకు పంప్ చేస్తారు. ఆ పంప్ చేయడం ద్వారా దాని తీవ్రత తగ్గుతుంది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలంటే 1996 ఆ ప్రాంతం 98 ప్రాంతంలో పాసర్లపూడి అనే వద్ద ఒక బ్లోవర్ సంబంధించింది. అది దాదాపు 3 నెలల పాటు అది ఆ బ్లోవర్ మంటలు ఎగసపడుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున వాతావరణం కాలుష్యమైంది. దానికి అప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించి నీల్ ఆడమ్స్ అనే ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయన కేజింగ్ అండ్ క్యాటింగ్ అనే మెథడ్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేజింగ్ అండ్ క్యాటింగ్ అనే మెథడ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఫస్ట్ మంటలు కంట్రోల్ చేయాలంటే బాంబ్ బ్లాస్ట్ చేయాలి. బాంబ్ బ్లాస్ట్ చేస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా హరించిపోతుంది. ఆ హరించిపోయినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ వెదజల్లుతుంది తప్ప మంటలు ఫైరింగ్ అనేది ఉండదు. ఆ మంటల ఫైర్ ఎప్పుడైతే కంట్రోల్ అయిందో గ్యాస్ ని కంట్రోల్ చేయడం చాలా కొద్ది సమయంలోనే కంట్రోల్ చేసే సాంకేతిక పరిజ్ఞానం మన ఓఎన్జీసీ దగ్గర కావచ్చు, జేఎన్ దగ్గర కావచ్చు ఉంది. ప్రస్తుతం మంటలను అదుపు చేయడానికి అంటే ఒక అదృష్టం కూడా ఉంది. ఏంటంటే పాచర్లపూడి బ్లోఅవుట్ అయినప్పుడైతే కనుక 200 నుంచి 150 అడుగుల వరకు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం, గ్యాస్ వెదజమ్మడం జరిగింది. ప్రస్తుతం అంత తీవ్రత ఇక్కడ కనబట్టలేదు. ప్రస్తుతం మంటల గ్యాస్ ప్రెజర్ కొద్దిగా తక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. నిన్న సాయంత్రంతో పోలిస్తే ఇప్పటికి గ్యాస్ తీవ్రత అయితే కొంచెం తగ్గింది. ఆ మంటలను అదుపు చేయడానికి ప్రస్తుతం మడ్ పంపింగ్ ఫోమ్ సిస్టమ్ ని అక్కడ అప్లై చేస్తారు. దీపిక. రైట్ దత్తు, థ్యాంక్ యూ.